హాయ్ ఫ్రెండ్స్, అందరికి నేను మీ ట్యాక్సీ వాళ్ళ. ఈరోజు వచ్చేసి 8:30కి అయితే తీసిన. ఒక 4 days నుండి అయితే వెహికల్ అయితే తీయలేదు. అండ్ పండగ ఉగాది పండుగ ఉంది కాబట్టి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరికి ఉగాది శుభాకాంక్షలు. పండుగ అయితే అయిపోయింది, శుభాకాంక్షలు చెప్పలేదు కాబట్టి అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అండ్ ఈరోజు వచ్చేసి రంజాన్ పండుగ. అందరికీ ముస్లిం సోదరులు అందరికైతే రంజాన్ శుభాకాంక్షలు నా తరపు నుండి. అండ్ నా సబ్స్క్రైబ్ తరపు నుండి అందరి నుండి ఒక రంజాన్ శుభాకాంక్షలు. అండ్ ఈరోజు వచ్చేసి అయితే 8:30కి అయితే తీసిన. చూద్దాం ఈరోజు అయితే బుకింగ్స్ పడతావో లేదో. ఒక 3-4 days అవుతుంది వెహికల్ అయితే తీయక. ఉగాది పండుగ అని తీయలేదు. అండ్ అట్లానే ఈరోజు తీసిన. చూద్దాం, వెయిటింగ్ అయితే చేద్దాము ఎంతవరకు అనేది బుకింగ్స్ పడతాయా లేదని చూద్దాము. ఇంటికాడ నుండి అయితే ఆన్ చేసుకొని వచ్చిన. ఇంటికాడికి వెళ్ళి ఇక పడినప్పుడు తీసుకుందామని ఇక్కడ మా కప్రా సైడ్ అయితే వచ్చిన. ఇంతవరకు అయితే ఒక బుకింగ్ అయితే పడలేదు. వెయిటింగ్ అయితే చేద్దాము. ఈరోజేమో రంజాన్ పండుగ ఉంది కాబట్టి బుకింగ్స్ పడతాలో తెలియదు. వెయిటింగ్ అయితే చేద్దాం. అండ్ నిన్న మొన్ననేమో మన ఉగాది పండుగ ఉండే. ఇక పండగ ఏం తీస్తాం వెహికల్ అని తీయలేదు. ఒక 3 days అయితే హాలిడే తీసుకున్నా. ఈరోజు వచ్చేసి రంజాన్. ఈరోజుగా బుకింగ్స్ డల్గానే ఉంటాయి అనుకుంటున్నా. చూద్దాం, వెయిటింగ్ అయితే వచ్చిన. ఇక 3 days 4 days అయింది కాబట్టి తీయక బండి. అట్లానని ఈరోజు తీసిన వెహికల్. చూద్దాం, వెయిటింగ్ అయితే చేద్దాం. చూపిస్తా చూడండి. ఆన్ అయితే చేసిన. అండ్ ఓలా రాపిడ్ అయితే ఆన్ చేసిన. చూడండి, ఆన్ అయితే చేసిన. రాపిడ్ అయితే ఆన్ చేసేసిన. అండ్ ఓలా వరకు ఆన్ చేసేసిన. బుకింగ్స్ అయితే ఇంకా పడతలేవు. చూద్దాం, వెయిటింగ్ అయితే చేసేద్దాం. అండ్ ఇక్కడ 0 kilometer చేస్తాను చూడండి. రైట్, 0 kilometer వేసేసిన. చూద్దాం, వెయిటింగ్ అయితే చేద్దాం. బుకింగ్స్ పడితే డ్యూటీకి వెళ్దాము, లేకపోతే ఇంటికి వెళ్ళిపోదాము. ఎందుకంటే ఈరోజు రంజాన్ కాబట్టి వెయిటింగ్ అయితే చేద్దాం. ఓకే, బుకింగ్ అయితే వచ్చేసింది. మా 37 kilometers 27 ఇక 30 kilometers టోటల్ 359 అంట. ఈ ఓలో అయితే మరి ఘోరంగా ఇస్తున్నాడు. ఘోరంగా అంటే ఘోరంగా ఇస్తున్నాడు అమౌంట్. ఓలలో కొట్టకుండా ఉండడు బెస్ట్. మళ్ళీ ఒకేలా అమౌంట్ ఇచ్చినప్పుడు అయితే హైలైట్ ఇస్తాడు, మళ్ళీ డబల్ ఇస్తాడు అమౌంట్ అనేది. బుకింగ్లో అమౌంట్ డబల్ ఇస్తాడు ఇచ్చినప్పుడు అయితే. ఇక సార్ మొత్తానికైతే పండగ పెడతాడు అట్లనే. ఘోరం అంటే ఘోరంగా ఇస్తాడు అమౌంట్. చూద్దాం, వెయిటింగ్ అయితే చేద్దాం. రాపిడోలో అయితే బుకింగ్ వచ్చింది. 1 hourకి అయితే బుకింగ్ వచ్చింది. 8:30కి ఆన్ చేస్తే చూడండి టైము 9:36కి అయ్యింది. బుకింగ్ అయితే ఇప్పుడు పడింది. అండ్ డేట్ వచ్చేసి April 11 గురువారం అన్నమాట ఈరోజు రంజాన్ పండుగ. బుకింగ్ అయితే మొత్తానికి అయితే బుకింగ్ అయితే పడింది. చలో, లింగంపల్లి బుకింగ్ పడింది. చలో, పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. పికప్ అయితే ఇక్కడ 350 meters దూరంలో అయితే ఇచ్చిండు. చలో, పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. పికప్కి అయితే వచ్చేసిన. మేడం ఒక రెడీ ఉన్నారు. ఓటీపీ 7311. ఓకే, చలో పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. లింగంపల్లి అయితే వచ్చేసిన. రాకపోతే అయిపోయింది మన ట్రిప్ ఎండ్ చేయగానే ఇంకొకటి అయితే బుకింగ్ వచ్చింది, తీసుకున్నా. ఈ ట్రిప్ అయిపోయినాక చూపిస్తా అమౌంట్ ఎంత వచ్చింది అనేది. లింగంపల్లి వచ్చిన అమౌంట్ ఎంత వచ్చిందని చూపిస్తా డ్రాప్ అయిపోయినాక. చలో, పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. పికప్ లొకేషన్కి అయితే వచ్చేసేసినాం. కస్టమర్ కాల్ చేద్దాం. హలో మేడం, క్యాబ్ వచ్చినా మేడం. ఓకే మేడం. కస్టమర్ అయితే వచ్చేస్తారంటే వెయిటింగ్ అయితే చేద్దాం.
మళ్ళీ అయితే వచ్చేసారు. ఓటీపీ చెప్పన్నారు 3937. 1 సెకండ్ వాళ్ళు వస్తున్నారు. డ్రాప్ అయితే అయిపోయింది. కుక్కట్పల్లి వచ్చిన 197 ఇచ్చిండు. ఇంతకుముందు వచ్చిన డ్రాప్ ఏమో మొత్తం టోటల్ 700 అయింది. 2 డ్రాపులు కొట్టినా. ఫస్ట్ డ్రాప్ వచ్చేసి 503 ఇచ్చిండు అనమాట. లింగంపల్లి 503 ఇచ్చిండు. లింగంపల్లి వచ్చిన. అక్కడ నుండి ఇప్పుడు కూకట్పల్లి వచ్చిన 197 ఇచ్చిండు. మొత్తం టోటల్ 700 అయితే అయింది అమౌంట్. చూద్దాం, వెయిటింగ్ అయితే చేద్దాం. ఓలో ఇట్లా ఆన్ చేసేద్దాం. ఓలాలో పెద్ద బుకింగ్స్ ఏం పడవలే, పడినా తక్కువ అమౌంట్ ఇస్తాడు. కానీ ఏదంటే అమౌంట్ ఒక్కొక్కసారి ఎక్కువ ఇస్తాడని ఆన్ చేయడం అంతే. అప్పుడు తీసుకొని పోవాలని అంతే. ఓకే, వెయిటింగ్ అయితే చేద్దాం. కూకట్పల్లి నుండి అయితే బుకింగ్ వచ్చేసింది. మాదాపూర్ అంట, మాదాపూర్ మెట్రో స్టేషన్. చలో పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. ఓవరాల్గా బుకింగ్ వచ్చేసింది. 14 కిలోమీటర్లు అంటే 15 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు. పికప్ 232 అంట. వెస్ట్ ఇది ఆఫ్లైన్ అయితే చేసేద్దాం. ర్యాపిడోలో అయితే తీసుకున్న. చలో పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. 1/2 కిలోమీటర్లు అయితే ఇచ్చింది బుకింగ్. పికప్ లొకేషన్కి అయితే వచ్చేసిన. కస్టమర్కి అయితే కాల్ చేద్దాం. ఈ కస్టమరు ఇంట్లో ఉండి బుక్ చేసినట్టుండు బ్యాక్ సైడ్లో. అది లొకేషన్ అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ వచ్చేసింది. ఇక మళ్ళీ తిప్పుకొని మళ్ళీ ఫ్రంట్ సైడ్ వెళ్ళిపోవాలా. ఇట్లా ఉంటారు కస్టమర్స్. మళ్ళీ ఫస్టే కాల్ చేశారని చెప్పానని చెప్పారు. ఇక అబ్బాయి అపార్ట్మెంట్ పేరు, ఈ అపార్ట్మెంట్ దగ్గరికి రండి అని చెప్తానన్నా మనకి ఐడియా ఉంటుంది, వెళ్ళిపోతాం. మనం వాడికి వచ్చి ఫోన్ చేసేదాకా అసలు చూడాలన్నమాట. బుక్ చేసి వదిలేస్తారు. ఇక ఇక్కడ వెయిట్ చేస్తాం చూడు మనవాడు. ఎన్నికి చూపించిందా? ఓటీపీ బ్యాక్ సైడ్ చూపించింది. 5759 5759. డ్రాప్ అయితే అయిపోయింది. కూకట్పల్లికి వెళ్ళి ఇక్కడ మాదాపూర్ మెట్రో స్టేషన్ వచ్చేసిన. 234 అయితే ఇచ్చిన అమౌంట్. 10 కిలోమీటర్లకు 234. అండ్ వెయిటింగ్ అయితే చేద్దాం. ఓలా ఆన్ చేద్దాం. చలో వెయిటింగ్ అయితే చేద్దాం. డ్యూటీ అయితే క్లోజ్ చేసేస్తున్నా. టైం వచ్చేసి 3:35 అవుతుంది. 3:30 అయితే అవుతుంది ఈవినింగ్, ఆఫ్టర్నూన్. ఇక్కడ ఈసీఎల్ డ్రాప్ ఇచ్చిండు, లాస్ట్ డ్రాప్ ఇక్కడ తీసుకున్నా. ఈసీఎల్ డ్రాప్ చేసేసి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నా. బుకింగ్స్ అయితే తక్కువనే ఉన్నాయి ఈరోజు, రంజాన్ కాబట్టి. ఎక్కువ ఉంటాయి ఇలా బుకింగ్స్ అనుకున్నా ఈరోజు, కానీ బుకింగ్స్ అంతగానో ఏం పడతలేవు. ఇంటికి అయితే వెళ్ళిపోతున్నా. అమౌంట్ అయితే చాలా ఘోరంగా అయింది. చాలా అంటే చాలా ఘోరంగా అయితే అమౌంట్ అయితే అయింది. చూపిస్తా అమౌంట్ ఎంత అయింది అనేది. అండ్ ఇక హైటెక్ సిటీలోనే నేను దాదాపు ఒక 2 గంటలు అయితే వెయిట్ చేసిన బుకింగ్ గురించి. హైటెక్ సిటీలో అయితే అసలు ఒక్క బుకింగ్ కూడా పడతలేవు అక్కడ. ఇక అక్కడికి వెళ్ళి మాదాపూర్ సైడ్ అట్లా పడి మళ్ళీ చెక్ పోస్ట్ వరకు అయితే వచ్చేసిన. చెక్ పోస్ట్ రాగానే జూబ్లీహిల్స్ అక్కడ ఇది సికింద్రాబాద్ స్టేషన్ పడింది. స్టేషన్ తీసుకొని అక్కడ ఒక 1/2 అవర్ వెయిట్ చేసిన. అక్కడ 1/2 అవర్ వెయిట్ చేస్తే అక్కడ నుండి మళ్ళీ ఈసీఎల్ పడింది. ఈసీఎల్ తీసుకొని వచ్చేసిన ఇక డైరెక్ట్గా. ఈసీఎల్ డ్రాప్ అయితే చేసేసిన, కంప్లీట్ అయిపోయింది. ఇక అప్లైన్ అయితే వెళ్ళిపోయినా. చూపిస్తా అమౌంట్ ఎంత అనేది చూపిస్తా చూడండి. చాలా ఘోరం ఉంది ఈరోజు అయితే బుకింగ్స్. చూడండి చూపిస్తాను చూడండి. ఆఫ్లైన్ అయితే వేసేసిన. అమౌంట్ వచ్చేసి 1200 అయింది. ఇలా ర్యాపిడోలో వచ్చేసి 1200 వేసిన అమౌంట్.
ఇందులో వచ్చేసి ఎన్ని ట్రిప్పులు కొట్టినా అంటే ఒక 4 ట్రిప్పులు అయితే కంప్లీట్ చేసినాం, 4 బుకింగ్లు కంప్లీట్ చేసేసినాం అనమాట. అండ్ ఓలాలో వచ్చేసి ఓలాలో అయితే ఒకటే బుకింగ్ కొట్టిన, 220 కొట్టిన. ఓలాలో అయితే ఒకటే బుకింగ్ వచ్చింది 220 అది. అండ్ ఇక 2 కలిపేసి 1200 అది 1400 అయితే వేసిన ఈరోజు. ఇది ఈరోజు డ్యూటీ అయితే ఘోరంగా అయింది బిజినెస్ అయితే. చూద్దాం మళ్ళీ రేపు ఎట్లుంటుంది బిజినెస్ అనేది, రేపు చూపిస్తాను మిగతా ఎట్లుంటుంది అనే బిజినెస్. ఓకే.